దొందన 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 రామయ్య తండ్రి. నమస్కారం పంతులు గారు. ఏ అమ్మా యశోద, బాగున్నావా? పంతులు గారు, నా బిడ్డకి పెళ్లి ముహూర్తం చూసి పెట్టాలండి. సంతోషం. కానీ ఒక్కరే వచ్చారేంటండి? పెళ్లి కొడుకు తండ్రి భద్రాచలం రాలేదా? మాట్లాడండి రామయ్య తండ్రి. పెళ్లి భద్రాచలం కొడుకు హరివిఠల్తోనే కదా. లేదు పంతులు గారు, నా బిడ్డ వేరే అబ్బాయిని ఇష్టపడింది. అదేంటి రామయ్య తండ్రి? యశోదని హరివిఠల్కిచ్చి పెళ్లి చేస్తానని నువ్వు దాక్షాయనికి భద్రాచలానికి ఎప్పుడో మాటిచ్చావు కదా. నా బంగారు తల్లి యశోదే మీ ఇంటి కోడలు. ఈ దేవుడి సాక్షిగా మాటిస్తున్నాను. ఇప్పుడు అబ్బాయిని ప్రేమించిందని వేరొకరితో పెళ్లి చేస్తానంటావా? ఏంటి, నాన్న దాక్షాయిని అత్తయ్య వాళ్ళకి నా పెళ్లి గురించి మాటిచ్చేశారా? మాటదేముంది పంతులు గారు, నా మాట కంటే నా కూతురు మనసు నాకు ముఖ్యం. నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం. నా కూతురు ఆనందం కంటే విలువైంది నాకు ఈ ప్రపంచంలో ఏది లేదండి. మరి మీ పరువు గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా రామయ్య. అయినా నాదేముంది పంతులు గారు, నేను అస్తమించే సూర్యులాంటోణ్ణి. ఈరోజు రేపో పోతాను. నా కూతురు ఇష్టం ఏంటో తెలుసుకోకుండా నేనిచ్చిన మాట కోసం నా బిడ్డ భవిష్యత్తును పాడు చేయమంటారా? కావాలంటే భద్రాచలం దాక్షాయనుల కాళ్ల మీద పడైనా సరే నన్ను క్షమించమని అడుగుతాను. నా కూతురు పెళ్లి మాత్రం తను ఇష్టపడిన వాడితోనే జరగాలి. రెండు రోజుల్లో మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. 2 రోజుల్లో ముహూర్తం అంటే చాలా కష్టమైపోతుంది రామయ్య. లేదు పంతులు గారు, ఎంత వీలైతే అంత తొందరగా నా కూతురు పెళ్లి చేయాలి. దయచేసి ముహూర్తం చూడండి. అలాగే రామయ్య, మంచి ముహూర్తం చూసి మీకు కౌరు పెడతాను. మంచిది పంతులు గారు. మంచిదయ్యా. అమ్మా యశోద, పద. అది జరిగింది అర్జున్. నిజంగా మీ నాన్న ప్రేమ చాలా గొప్పది యశోద. నువ్వు చెప్తుంటే మీ నాన్న ప్రేమ గురించి చాలా ఎక్కువ చేసి చెప్తున్నావు అనుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది, నువ్వు మీ నాన్న ప్రేమ గురించి చాలా తక్కువ మాత్రమే చెప్పగలిగావని. నా కోసం, నేను ఆనందంగా ఉండటం కోసం మా నాన్న 50 సంవత్సరాలుగా తను సంపాదించుకున్న గౌరవాన్ని ఒక్క క్షణంలో వదులుకోవడానికి నిర్ణయించుకున్నారు. నా కోసం ఇంత చేసిన మా నాన్న రేపు ఏదైనా జరిగితే అందరి ముందు తల దించుకోవాలి కదా. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. పద. నాన్నా, అమ్మా, రా. నాన్నా, అర్జున్, బావున్నావా? ఏంటి, ఇంతకు ముందెప్పుడూ మొహం చూడకుండా ఎలా గుర్తుపట్టాననా? మా బుజ్జి తల్లి పరిచయం చేసిన మొదటి అబ్బాయి ఆ అబ్బాయి అర్జునే అవుతాడు కదా. ఏంటి బాబు అది, ఆ కన్నీళ్ళేంటి? నా చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పే గురువుల కాళ్ళు మొక్కాను. నాకు ఒక్క అమ్మా నాన్న ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని ఒక కల ఉండేది.
ఆ కల ఇప్పుడు నెరవేరింది. నేను ఇప్పటి నుండి అనాథను కాదండి, అనాథని కాదు. అండి ఏంటి అండి, ముద్దుగా మావయ్య అత్తయ్యాను. థ్యాంక్స్ అత్తయ్య మావయ్య. ఇక నుండి నా కుటుంబం ఇది అని అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ చెప్పుకుంటాను. నాలాంటి అనాథను మీ ఇంటి అల్లుడిగా అంగీకరించినందుకు జీవితాంతం మీకు రుణపడుంటాను. బాబు, మా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటే మేమే నీకు రుణపడి ఉంటాం. నా బంగారు తల్లి నోటి వెంట నాకంటే గొప్పగా నువ్వు తనని చూసుకుంటావనే మాట వచ్చిందంటేనే నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తే భారం బాధ్యత తీరిపోతాయంటుంటారు. కాని అది తప్పని నేనంటాను. ఇవ్వకుండా ఎలా ఉంటాను? నీ గురించి కూడా ఆరా తీయలేదు, అనుమానించలేదు. ఎందుకంటే నా బుజ్జితల్లి నిర్ణయంలో తప్పుండదు, తడబాటుండదు. నా కూతురు నేను ఇష్టపడ్డమే నీ అర్హత. థ్యాంక్స్ అంకుల్. మీకు ఆ భయం అవసరమే లేదు. అల్లుడిగా రావాల్సిన వాణ్ణి కొడుగ్గా మీ ఇంటికి వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి ఇల్లరికం వస్తాను. చాలా సంతోషం బాబు. ఇంతకంటే కావాల్సిందేముంటుంది చెప్పు. అబ్బాయికి తినడానికి ఏమైనా పెట్టండి. నాన్న, అర్జున్కి ఊరు చూపిస్తాను. ఓహో అవునా, దాందే ఉంది. సరే, మీ అమ్మ తయారు చేస్తుంది ఏమోయ్. కానీ అలాగేనండి. థ్యాంక్స్ నాన్న. పద అర్జున్, పద. ఏయ్ యశు, ఇంకెక్కడికి? నా చెయ్యి పట్టుకో. అరే మెల్లిగా, నేను పడిపోతాను. సరే రా, నాకు పొలం గట్లు అలవాటే. కానీ నాకు లేదు కదా. పంచభూతాలారా, మీకు వినిపిస్తుందా? రా, పద. ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి. వావ్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఈ పొలాలంటే చాలా ఇష్టం. మా నాన్నని ఏం అడగాలన్నా ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతాను. అంటే ఇది నీ లక్కీ ప్లేస్ అన్నమాట. అయితే ఈ రోజు నుంచి నాకు కూడా లక్కీ ప్లేసే. అవును, ఇంతకీ పెళ్ళయ్యాక నువ్వు నన్ను బాగా చూసుకుంటావా చెప్పు. చెప్పలేను. యశోద, నా ప్రేమని మాటల్లో చెప్పలేను, చేతల్లో మాత్రమే చూపించగలను. సాగర మథనంలో వచ్చిన విషయాన్ని శివుడు తన కంఠంలో దాచుకుని అమృతాన్ని దేవతలకు పంచినట్టు కష్టాల్ని బాధల్ని నాలోనే పంచుకుని ఆనందాన్ని మాత్రం నీకు పంచుతాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. సరే, వెళ్దాం పద. యశోద, ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. ఒక నిమిషం.
సర్లే వదిలే, పద వెళ్దాం. రండి, చిట్టి డబ్బులా తీసుకొస్తానుండండి. దాక్షాయని, మేమొచ్చింది చీటీ డబ్బుల కోసం కాదు, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈ ఊరందరి ముందు, మా అక్క ముందు, ఈ గుళ్ళో ఈ దేవుడి సాక్షిగా మాటిస్తున్నా. ఏమైంది దాక్షాయిని? ఇంత మోసం చేస్తారనుకోలేదు. వాళ్ళని ఊరికే వదలకూడదు. ఏమైంది? అది ఎవరితోనో తిరుగుతుందంట, పట్నంలో ఎవరినో ప్రేమించిందంట, 2 రోజుల్లో పెళ్ళంట. ఎవరి గురించి అంటున్నావో అర్థం కావట్లేదు దాక్షాయిని. ఇంకెవరి గురించి? ఆ రామయ్య తండ్రి కూతురు యశోద గురించి. అందరి ముందు తన కూతుర్ని మనింటి కోడలిగా పంపిస్తానని మాటిచ్చి, ఇప్పుడేమో మనకొక్క మాట కూడా చెప్పకుండా 2 రోజుల్లో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించారంట. రామయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు దాక్షాయిని. ఆయన మాటిచ్చాడని నా కర్మకాలి ఊరంతా యశోదనే నా ఇంటి కోడలని అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి అందరికీ చెప్పుకున్నాను. రేపొద్దున వాళ్ళందరికీ నేనేమని చెప్పాలి? ఏమని సమాధానం చెప్పుకోవాలి? అమ్మా, ఎందుకిలా ఆవేశపడుతున్నావు? అమ్మాయి ప్రేమించిన అతన్ని చేసుకుందాం చెప్పు, అందులో ఏముంది? అయినా మీరు మాటే కదా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు పీటల మీద కూడా ఆగిపోతున్నాయమ్మా. కాబట్టి ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అవునరా, నీకే, నువ్వు ఊర్లో ఉండవు. పొద్దున్నే లేస్తే ఊళ్ళో తిరగాల్సింది మేము. మాట మీద నిలబడలేనప్పుడు మాటిచ్చి ఆశ పుట్టించడం, మన పరువు తీయడం ఎందుకురా? అమ్మా, యశోద ప్రేమించిన విషయం మావయ్య వాళ్ళకి తెలియక మాటిచ్చుంటారు. అలాగే మీరు మాటిచ్చి పుచ్చుకున్నట్టు యశోదకి తెలీదు. ఓ, ఆ పెద్ద మనిషికి యశోద ప్రేమ గురించి తెలిసినప్పుడు హరితో నీ పెళ్లి కుదిర్చాను, దాక్షాయిని అత్తయ్యకి ఊరందరి ముందు మాటిచ్చానని తన ప్రేమను మర్చిపోమని కూతురికి చెప్పాల్సింది పోయి దొంగలా చడీ చప్పుడు లేకుండా పెళ్లికేర్పాట్లు చేస్తున్నాడు. ఆయనేం పెద్ద మనిషి? కన్న కూతురి సంతోషం గురించి ఆలోచించే ఏ తండ్రైనా రామయ్య మావయ్యలాగే ఆలోచిస్తారమ్మా. అవునా? అయితే పరువు గురించి, కన్న కొడుకు మనసు గురించి ఆలోచించే నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. దాక్షాయిని, నా మాట విను. తప్పుకోండి. అమ్మా, అమ్మా! ఒరే నందు, నువ్వు నానమ్మ దగ్గర ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. దాక్షాయిని, కొద్దిగా రామయ్య తండ్రి, రా బయటికి. చెల్లెమ్మా, రామ్మా, లోపలికి రా. నువ్వు చేసే అతిథి మర్యాదల కోసం నేను రాలేదు. మాకిచ్చిన మాటని గంగలో వదిలేసిన నీకు గుర్తు చేద్దామనొచ్చాను. ఏమేం చెల్లెమ్మా? ఇదిగో, నాకు నీతో మాట్లాడడం అనవసరం. యశోదా, ఎలారా?
రమ్మంటున్నాను కదా. ఎందుకింత పనిచేశావు? నువ్వు పుట్టగానే నా కోడలివి అనుకున్నాను. ఆ విషయం మీ అమ్మా నాన్నలతో కూడా చెప్పాను. ఇప్పటికీ చెప్తున్నాను, వినే యశోదా. నేను మా కాలంలోనే ఆగిపోలేదు, మీ తరంతో సాగిపోయే మనిషిని. ప్రేమించడం ఇవాళ రేపు చాలా సహజం, మర్చిపోవడం కూడా అంతే సహజం. అందుకని మించిపోయిందేం లేదు. బాగా ఆలోచించుకుని నా కొడుకుని పెళ్లి చేసుకో. దాక్షాయనమ్మా, ఏం మాట్లాడుతున్నావు? స్పృహుండే మాట్లాడుతున్నావా? పెళ్లి 2 రోజుల్లో పెట్టుకుని పెళ్లి కొడుకును మార్చడం అనేది మీ కుటుంబంలో ఉంటుందేమో గాని మాలో ఉండదు. రామయ్య తండ్రి, మాటలు జాగ్రత్తగా రాని. నా కొడుకుకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చిందెవరు? నువ్వు కాదా? ఇదిగో పెద్ద మనిషి, నా చిన్ననాటి స్నేహితుడు, మా స్నేహం చాలా గొప్ప స్నేహం అని ఓ జబ్బలు చార్చుకుంటున్నావు కదా. నీ స్నేహితుడేమంటున్నాడో తెలుసా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, గొడవ పడదు. ఆపవే. ఇంత పెద్ద చదువుకున్నవే మూర్ఖంగా మాట్లాడుతున్న మీ తల్లిదండ్రులను ఏమి అనలేక నా నోరు మూయిస్తున్నావా నువ్వు? ఇదిగో దాక్షాయిని, ఇలాంటి విషయాల్లో ఆవేశం పనికిరాది. తన బిడ్డంటే రామయ్య తండ్రికి పంచప్రాణాలు, దాని మాట కాదనలేడు. అది మాకు మాటిచ్చినప్పుడు ఏమైందక్కా? అప్పటికీ మాకు ఇలాంటి విషయాలు తెలియవు కదా వదినా. నేను నమ్మను, ముమ్మాటికి నమ్మను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి. ప్రమాణ పూర్తిగా వాళ్ళకి తెలియదు అత్తయ్య. నేను వాళ్ళకి చెప్పలేదు. నేను చెప్పకుండా వాళ్ళకెలా తెలుస్తుంది? దయచేసి మా అమ్మ నాన్నల్ని మాత్రం నిందించకండి. దాక్షాయిని, నువ్వు కోపంలో ఉన్నావులే కాని ఒరే భద్రం, అన్నీ మర్చిపోయి అందరం ఇలా స్నేహంగా. స్నేహమా వల్లకాడా? ఇంకా ఎక్కడ స్నేహం అక్క? అదే గుర్తుంటే ఈరోజు మీరిలా చేసుండేవాళ్ళ? మేం పిచ్చోళ్ళం. ఇంకొక్కసారి మీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్వన్నట్టుగా అన్నీ మర్చిపోయి నా కొడుకుని పెళ్లి చేసుకోమను. అది జరగదు చెల్లెమ్మ. నాకు నా బిడ్డ ముఖ్యం. ఇన్నాళ్లుగా నా బిడ్డ మాట కాదనకుండా అపురూపంగా పెంచాను. ఇప్పుడు తన జీవిత భాగస్వామిని అది ఎంచుకుంటే కాదనడానికి మనమెవరం? కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అంతేనా రామయ్య తండ్రి? అయితే నేను చెప్పేది కూడా విను. ఈ విషయం ఇంకా నీతో కూడా చెప్పలేదు. ఈ ఆషాఢం వెళ్ళాక పెళ్లి చేద్దామని ముహూర్తాలు కూడా పెట్టించాను. వాళ్ళిద్దరికీ శివాలయంలోనే పెళ్లి చేస్తానని నేను మొక్కుకున్నాను కూడా. అసలు పెళ్ళే జరగకపోతే నా మొక్కు ఎలా తీర్చుకోగలను? అదెంత పాపమో తెలుసా మీకు? మొక్కు తీర్చుకోలేకపోతే పరిహారం ఏంటో తెలుసా? 108 బిందెల నీళ్లతో ఆ శివయ్యకి అభిషేకం చెయ్యాలి. చేసిన ఆహాన్ని చల్లార్చాలి.
అంతే కదా చెల్లమ్మా, నేను చేస్తానమ్మా. నూట 8 బిందెలతో నీ అహాన్ని చల్లారుస్తాను చెల్లమ్మా. నాన్నా, అత్త ఏదో అర్థం లేకుండా మాట్లాడుతుంటే మీరేంటి నాన్నా? అర్థం లేని పని చేసింది మీరే. ఈ ఊరి ఆచారం ప్రకారం చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల్సిందే. అంతేకాదు రామయ్య తండ్రి, రేపు గుళ్ళో అభిషేకం ముందు అందరూ చూస్తూ ఉండగా నువ్వు మీ ఆవిడ ఇద్దరు మా ఇద్దరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. అలాగే చెల్లెమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాన్నా, నువ్వేం మాట్లాడకమ్మా. ఒక 10 నిమిషాలు ఓర్చుకో యశోద, పెళ్ళైపోతుంది. వెంటనే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. పంతులు గారు మీరు కానివ్వండి. బాబు, మాంగళ్య సూత్రధారణ చేయండి. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తస్తు